హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు ఈ సెషన్లో నేను మీకు డేట్ కాలం పైన పార్టీషన్ అనేది ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ని వాచ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని వాచ్ చేయండి. అలానే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. సో ఇప్పుడు వచ్చేసి నాకు ఇక్కడ ఒక డేటా ఫైల్ ఉంది. ఆ డేటా ఫైల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 5 డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్ నెంబర్, అలానే డేట్ అనే కాలం. ఓకే, సో ఈ డేట్ కాలం పైన మనం పార్టీషనింగ్ అనేది ఎలా అప్లై చేయాలి. ఓకే, సో ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు, డేటాని లోడ్ చేసేటప్పుడు ఈ పార్టీషనింగ్ అనేది డేట్ కాలం పైన మనం ఎలా అప్లై చేయాలో ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి ఒక డేటా సెట్ ఉంది. డేటా సెట్ వచ్చేసి శాంపిల్ 1. సో ఇక్కడికి వచ్చేసరికి క్రియేట్ టేబుల్. సో ఇక్కడ వచ్చేసి అప్లోడ్ డేటా ఫైల్ని చూస్ చేసుకోవాలి. ఓకే, సో బ్రౌజ్. సో ఇక్కడ నేను వచ్చేసి డేటా ఫైల్ని చూస్ చేసుకుంటున్నాను. సో ఇది డేటా ఫైలు ఎంప్లాయ్ అనేది. తర్వాత వచ్చేసి ఫైల్ ఫార్మెట్ వచ్చేసి CSV ఫైల్. అలానే డేటా సెట్ అనేది శాంపిల్ 1. సో మనం టేబుల్ వచ్చేసి శాంపిల్ 1లోనే క్రియేట్ చేస్తున్నాము. సో టేబుల్ నేమ్ వచ్చేసి ఇది మనం డేట్ పార్టీషన్ టేబుల్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసి emp-date-part అని చెప్పి ఇస్తున్నాను. డేట్ పార్టీషన్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం స్కీమా అనేది స్పెసిఫై చేయాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి డేటాలో ఎంప్లాయీ నెంబర్ ఉంది. డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్. తర్వాత వచ్చేసి ఎంప్లాయీ నేమ్ ఉంది. డేటా టైప్ వచ్చేసి స్ట్రింగ్. తర్వాత వచ్చేసి మనకి శాలరీ, డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్. అలానే ఇక్కడ వచ్చేసి మనకి DEPT నెంబర్, డిపార్ట్మెంట్ నెంబర్. సో ఇది వచ్చేసి మనకి ఇంటీజర్. ఓకే, సో ఇప్పుడు మనకి లాస్ట్ కాలం వచ్చేసి డేట్. సో డేట్ అనే కాలం పైన మనం పార్టీషన్ అప్లై చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, సో ఫీల్డ్ నేమ్ మై డేట్ అని ఇస్తున్నాను. ఇక్కడ టైప్ వచ్చేసి మనం డేట్ అనే డేటా టైప్ని చూస్ చేసుకోవాలి. ఓకే, సో ఎప్పుడైతే మనం ఇది చూస్ చేసుకున్నామో టైప్ డేట్ అని, ఇక్కడ మీరు పార్టీషనింగ్ ఏ కాలం పైన అప్లై చేస్తున్నారు అనేది మనం సెలెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కాలం నేమ్స్ మనకు డిస్ప్లే చేసింది. ఎంప్లాయీ నెంబర్, శాలరీ, డిపార్ట్మెంట్ నెంబర్, మై డేట్. ఓన్లీ ఈ 4 కాలమ్స్లో ఏదో ఒక కాలంని మాత్రమే చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కాలమ్స్కి మాత్రమే మనం డేటా టైపు డేట్ కానీ ఇంటీజర్ కానీ సెలెక్ట్ చేసామన్నమాట. ఓకే, సో అదే మనం మీరు దీన్ని డిలీట్ చేస్తే ఈ కాలంని ఆటోమేటిక్గా ఇక్కడ కూడా మనకి చూపించదన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే ఒక ఫీల్డ్కి డేటా టైప్ అనేది ఇంటీజర్ కానీ లేదా డేట్ కానీ మనం యాడ్ చేస్తామో అప్పుడు మాత్రమే అది పార్టీషన్డ్ డ్రాప్ డౌన్లో మనకి చూపించిద్ది అనమాట. ఓకే, సో ఇది మనం గుర్తుంచుకోవాలి ఆల్వేస్. సో మై డేట్, ఫీల్డ్ నేమ్ వచ్చేసి, డేటా టైప్ వచ్చేసి డేటు. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి చూపించిద్ది అనమాట పార్టీషన్ మై డేట్ కాలం నేమ్. ఓకే, సో పార్టీషన్ ఏ కాలం పైన అప్లై చేస్తున్నాం అనేది నేను చూస్ చేసుకున్నాను. అలానే పార్టీషనింగ్ టైప్. ఓకే, సో డే వైజ్. తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్స్లోకి వెళ్దాము. అడ్వాన్స్డ్ ఆప్షన్స్లోకి వెళ్తే మనం ఇక్కడ డేటా సపరేటెడ్ బై పైపు. సో మనకి డేటా ఫైల్లో ఈచ్ కాలం సపరేటెడ్ బై పైప్ సింబల్. సో అదే స్పెసిఫై చేశాను ఇక్కడ. తర్వాత వచ్చేసి మనం క్రియేట్ టేబుల్. సో జాబ్ క్రియేట్ అయింది, అలానే టేబుల్ కూడా క్రియేట్ అయింది. గో టు టేబుల్. సో ఇక్కడ వచ్చేసి మనకు టేబుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో అన్ని కాలం నేమ్స్, డేటా టైప్స్ ఉన్నాయి. అలానే డీటెయిల్స్ సెక్షన్లోకి వెళ్దాం. మనకు పార్టీషన్డ్ కాలము అవన్నీ ఇన్ఫర్మేషన్ చూపిస్తుందో లేదో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి టేబుల్ టైప్ పార్టీషన్డ్. పార్టీషనింగ్ అనేది డే వైజ్. మనం ఇది చూస్ చేసుకున్నాం డే వైజ్ అని చెప్పేసి. ఏ కాలం పైన పార్టీషనింగ్ అప్లై చేసాం, మై డేట్ అనే కాలం పైన.
ఓకే, సో ఆ ఇన్ఫర్మేషన్ పార్టీషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ ప్రివ్యూలో మనం డేటాని కూడా చూడవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం క్వెరీ రాసి క్వెరీ ద్వారా కూడా ఆ పర్టికులర్ పార్టీషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రిట్రైవ్ చేయొచ్చు. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డాట్ డేటా సెట్ నేమ్ sample1 డాట్ emp hyphen date hyphen part. సో టేబుల్ నేమ్ ఇచ్చాం. సో వేర్ మై డేట్ కాలమ్ ఈక్వల్ టు డేట్ ఆఫ్. ఓకే, సో ఏ డేట్కు సంబంధించిన డేటా కావాలి. ఓకే, సో 14th/06 లేదా ఇక్కడ మనకి 10th/05 ఉంది కదా, అది స్పెసిఫై చేస్తాను. 10th/05 అనేది. ఓకే, సో 2023/05/10. సో సక్సెస్ఫుల్గా మనకి ఆ పర్టికులర్ పార్టీషన్ రిలేటెడ్ డేటాని రిట్రైవ్ చేసిందనమాట. ఓకే, సో పార్టీషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఇక్కడ డీటెయిల్ సెక్షన్లో చూడొచ్చు. అలానే మనం క్వెరీ స్పెసిఫిక్ డేట్ రిలేటెడ్ ఆ పార్టీషన్లో ఉన్న స్పెసిఫిక్ డేట్ రిలేటెడ్ డేటాని చూడాలనుకుంటే ఇలా మనం రిట్రైవ్ చేసి చూడొచ్చు అనమాట. ఓకే, సో ఇలా మనం డేట్ అనే కాలం పైన పార్టీషనింగ్ అనేది అప్లై చేయొచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.